హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ అయిపోయింది నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసి. సో ఇవాళ అయితే ఒక ఫ్యామిలీ వ్లాగ్, అంటే ఒక టెంపుల్ వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చాము. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళే చేస్తారు కదా, పొంగల్ పెట్టడం, పూజలు చేయడం ఇవన్నీ. సో ఫర్ ఏ చేంజ్ ఈసారి అయితే నాతో చేయించారు, నేను ట్రై చేశాను. మా అమ్మ నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అలా నాకు వచ్చినట్టు నేనైతే ట్రై చేస్తూ గడపలు పూజించడం, ఆ తర్వాత నాతో అయితే పొంగల్ పెట్టించారనమాట. ఇవన్నీ ఇలానే చేయాలని అయితే చెప్పట్లేదు. సో మా వే ఆఫ్ స్టైల్లో మేము ఎలా చేసుకుంటాం, మా ఇంట్లో ఎప్పుడైనా ఎలా చేసుకుంటాం అనేది నేను చూపిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు ఇలానే చేయాలి, ఇలానే చేస్తారు అన్న, ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు. నార్మల్గా అయితే మనకి పేరెంట్స్తో స్పెండ్ చేసేంత టైం అయితే ఉండదు. ఇలా ఫెస్టివల్స్కి ఇంటికి వచ్చినప్పుడే మనము టైం స్పెండ్ చేయగలం బాగా. ఇంకా అమ్మాయిలు అయితే ఇంక ఇలా పూజ గదుల్లో, ఇంకా కిచెన్, ఇంక ఈ రెండిట్లోనే ఇంకా మదర్తో కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం, వర్క్స్ అనేవి డివైడ్ చేసుకుంటూ. సో చాలా బాగుంటుంది. ఆ ఫేజ్ అనేది మనం ఎంజాయ్ చేయాలి చక్కగా. స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో అది నేనే చేశానని మనం చెప్పుకుంటాం, కానీ మనం ఎక్కడ చేస్తాం, ఫస్ట్ టైం కదా, నాకు అంత బాగా రాలేదు. బట్ నేనైతే ప్రాసెస్ గుర్తుపెట్టుకున్నాను, ఇంకా నెక్స్ట్ టైం అయినా ట్రై చేయగలను. ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి కదండి. సో అవైతే క్విక్గా కోసేస్తున్నాను. పూజ గది అలంకరించేసి పూజ అయితే చేయాలి. మనం ఏ టెంపుల్కి వెళ్తున్నా మనం ఇంట్లో అయితే పూజ చేసుకొని పొంగల్ పెట్టుకొని అయితే తీసుకొని వెళ్తాం కదా. సో నేను వచ్చింది ఏంటంటే మా పక్కూరులోని ఆంజనేయ స్వామి టెంపుల్కి అండి. సో ఈ టెంపుల్ ఫేమస్ అంటే ఎలా చెప్పాలి, సో కోరికలు నెరవేరుతాయని అట్లా అంటారు. సో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాము. ఒకప్పుడు జస్ట్ విగ్రహం మాత్రమే ఉండేది మేము స్కూల్కి వెళ్ళే టైంలో అలాగా. సో ఇప్పుడైతే దాన్ని గుడిగా మార్చారు, గుడి కట్టించారు. టెంపుల్ గోడల మీద చూశారు కదండి, జై హనుమాన్ శ్రీరామ్ అని చెప్పి రాశారు. సో ఇంకా అలానే ఇంకొకటి కూడా శ్లోకంలా రాశారు, శ్రీరామ రామ రామేతి అని. సో ఆ శ్లోకం మొత్తం చదువుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీరు ఆంజనేయ స్వామి భక్తులు అయి ఉంటే కనుక మీరు చదువుకుంటే చాలా మంచిది. సో ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు దేవుడి విగ్రహం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మీరు దేవుడి విగ్రహం చూశారు కదా, మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. సో ఆ తర్వాత దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు గాడ్ నార్మల్గా ఆంజనేయ స్వామి ఎలా ఉంటారు, మన సైడే ఫేసింగ్తో మనం చూస్తాము. సో ఇప్పుడు అలా లేదు, కొంచెం డిఫరెంట్గా ఒక్క ఐ మాత్రమే మనకు కనపడుతుంటుంది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి అంటారంట ఈ గాడ్ని. సో దక్షిణం ముఖం అంటే దక్షిణం సైడ్ ఫేస్ టర్న్ అయి ఉంటుంది. ఇలాంటి గాడ్ దగ్గర కోరుకుంటే ఏ కోరికలే నెరవేరుతాయంట. సో చాలా రేర్ అంట ఇలా ఉండడం కూడా, ఎక్కడ ఇలా ఉండదు, చాలా తక్కువ వెలుస్తారంట గాడ్. సో అదే నేను చెప్పాలనుకున్నాను. సో ఇప్పుడు నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నా దయ వల్ల మీ అందరూ కూడా దర్శించుకున్నట్టు అయింది. నాకే తెలీదు, అంటే చాలా మందికి తెలీదు, నాకే ఎన్ని రోజులు స్కూల్ బస్లో వెళ్తూ చూస్తూ ఉంటాము, దండం పెట్టుకుంటాం, నాకే తెలియదు ఆ గాడ్ కొన్న స్పెషాలిటీ. ఇవాళ ఈ టెంపుల్కి వచ్చాను కాబట్టి, ఈ వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి మాత్రమే నాకు అర్థమైంది. అది మా అమ్మ నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి అంతే. సో నేను అది మీకు షేర్ చేశాను, యూజ్ అయిందని అనుకుంటున్నాను.
చక్కగా దర్శనం అయిపోయి అందరికి ప్రసాదం పెట్టేసి మనూరుకైతే వచ్చేసాం. ఇదంతా మనూరు లొకేషనే, మనూరు రోడ్డు అంటారు. సో మా ఊరు రోడ్డు దగ్గర ఒక మర్రి చెట్టు, ఒక సోడా బండి మాత్రం ఎప్పుడు ఉంటుందండి. చక్కగా ఇంకా ఏం తినలేదు కదా, సో సోడా తాగుదామని చెప్పేసి ఆగాము. ఆగి సోడా కొట్టించుకుంటున్నాము. వీడియోస్ చేస్తూనే ఉన్నాను, వ్యూస్ మాత్రం ఒక్కోసారి వెళ్తున్నాయి, ఒక్కోసారి అసలు వెళ్ళడం లేదు. సో దానికి నేనేం బాధపడట్లేదు, కానీ మన ఊరు చుట్టుపక్కల చూపిస్తున్నా కాబట్టి ఫస్ట్ మన ఊరు వాళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలు. ఇంకా ప్రపంచం అలానే సపోర్ట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము. సో సోడా తాగేస్తున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉన్నా, లేదా ఈ వీడియో స్పెషల్గా నచ్చినా మీకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నచ్చితే కమెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్.